చూడండి ఫ్రెండ్స్, ఈ కాయ బాగుంది కదా. ఇలాంటి చుట్టపోతే కాయలు తీసుకోరు, చుట్టకాయలు అయితే కొనరంట. ఇలా ఎంత పెద్ద కాయ అయినా కానీ ఇలా చుట్టపోతే కాయ అయితే తీసుకోరు, వేసుకోరు, అన్నీ పడేస్తారు. అలా పడేస్తారా? ఎక్కువ పట్టి వచ్చినా కూడా కొయ్యరు, వాళ్ళకి సన్నగా రావాలి. చూడండి, ఇక్కడైతే పెద్ద బొప్పాయి కాయలు 2 కాయలు ఎంత బాగుండాయి చూడండి ఫ్రెండ్స్. ఎంత అంటే అంత బాగుండాయి. కానీ ఈ కాయలు అయితే తీసుకోరు, ఎందుకంటే బాగా పండిపోయినాయి కాబట్టి వాళ్ళకి అక్కడ వేలోపల లోడు బజ్జి అయిపోతాయి. వాళ్ళకి తీసుకోరు. వాళ్ళకి లైట్గా సారు రావాలి, పట్టి రావాలి, కాయలు వేయాలి. ఇది ఫ్రెండ్స్, ఏం చేద్దాం. చూడండి, ఇది ఎలా పండిపోయిందో చూడండి. ఈ కాయ అయితే అస్సలు తీసుకోరు. మేమైతే చేను దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే చూస్తాను చూడండి, కాయలు అయితే ఇలా శాకులు ఏమి ఉండవు కదా ఫ్రెండ్స్. తినాలంటే ఎలా తింటామో చూస్తాను చూడండి. చాలా బాగుంటాయి అలా తింటే. చేల దగ్గర చూస్తున్నారు కదా, ఇలా ఇదే శాఖ అనమాట. ఇలా అంతా తీసుకొని ఇలా తింటే అబ్బా సూపర్ టేస్ట్ ఉన్నది ఫ్రెండ్స్. ఎంత తీగా ఉండదంటే అంత తీగా ఉన్నది. ఇలా తీసుకునేది కండ తీసుకునేది తినేస్తాం. ఇలా ఉన్నాయి కాయలు, మనకి భలే టేస్ట్ ఉన్నాయి, తీయగా ఉన్నాయి. మీరు కూడా ఇలా తింటారా? పండించుకున్న రైతులు అయితే చేను దగ్గరికి వచ్చినప్పుడు కత్తులు ఏముంటాయి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమి ఉండవు కదా, గడ్డికి రాని ఏముండదని. కాయ పండు ఉంటే తినాలి అనిపిస్తే ఇలా కాయ బాగా పండిన కాయ ఇలా చీల్చుకోవడం, తినడం. ఇలా చీల్చుకొని చాలా కాయ తింటే ఉంటుంది. అబ్బా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా చాలా విన్న ట్రై చేయండి. నేనైతే చేను దగ్గరికి వచ్చినప్పుడల్లా ఒక కాయ తింటే ఇలా ఇలా లోడుకుంటే తినేది. ఇంకంతే మేము తినేది. పైపోయి తినేస్తాం, కొదం పడేస్తాం. నిజంగా నేను తింటాం అంటే మీకు తినాలి అనిపిస్తాను కదా ఫ్రెండ్స్. మా చెల్లెలకి అయితే చాలా ఇష్టం కాయలు, చాలా బాగా తింటుంది. ఇలా పండిన కాయ చూస్తే నా పాప అయితే అన్నం కూడా తిందు, ఒక కాయ కోసుకొని తినేసి పనుకుంటుంది. పరందకాయ అంటే అంత పిచ్చి. చూడండి ఎలా తింటాను. అయిపోయింది ఆల్మోస్ట్, తినేసిన కాయ అంతా పైపోయి ఇదంతా. చేనుకాడు ఉన్నా కూడా ఇంటికి ఎదపడానికి ఒళ్ళుగురు ఫ్రెండ్స్ మా కాయలు. ఇలా చేను దగ్గరికి వచ్చినప్పుడే తినాల్సిందే. మా ఆయన రోజు వచ్చాడు కాయ తెమ్మంటే ఏం కాయలే అంటాడు. కాసిన వాళ్ళకి అంతే కదా. అయిపోయింది. సగం కాయ ఉండదు కండ. కొనే వాళ్ళు అయితే ఇలా ఎందుకు పడేస్తారు? ఎలాగో ఈ సేవలు వేస్ట్ అయిపోతాయి కాబట్టి మేము ఇలాగే తింటాం.